హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఈరోజు ఒక గేమింగ్ వీడియోతో మేము ముంగడికి వచ్చేసాను. నేను కొత్త వీడియో ఏం కాదు, కానీ మీరు ఆల్రెడీ చూసింటారు. పార్ట్ 2కి స్వాగతం. అకినేటర్ పార్ట్ 2. ఈ పార్ట్ 2లో మనం కామెంట్ సెక్షన్లో చాలామంది కామెంట్స్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న టీఎన్స్ ఫ్యామిలీకి లవ్ యూ. ఇప్పుడు మనం గేమ్ 2 పార్ట్ 2కి వచ్చేసాం. ఇప్పుడు మీరు ఏం చేయాలని అవసరం లేదు, మీరు జస్ట్ చూడండి. పార్ట్ 1 చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసేయండి. ఇప్పుడు మనం గేమ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ ఇది తెలుసు మీకు అందరికీ, క్యారెక్టర్సే. చాలామంది ఆబ్జెక్ట్స్ కూడా అడిగారు, చూద్దాం. నెక్స్ట్ క్యారెక్టర్స్ ఇద్దరు కామెంట్ పెట్టిరు క్యారెక్టర్స్ గురించి. వాళ్ళ ఇప్పుడు మనం ఎవరిని అడదామంటే మీనాక్షి పట్నాయక్ గారు మీరు పెట్టిన కమెంట్ 5 minutes క్రాఫ్ట్. ఇప్పుడు మనం 5 minutes క్రాఫ్ట్ గురించి అడుగుదాం, కనుక్కుంటుందో లేదు. మీరు కన్నా పెట్టిన కమెంట్లో ఈ అకినేటర్ చెప్పకపోతే మీరు తోపమ్మా. డస్ యువర్ క్యారెక్టర్ హ్యావ్ కిడ్స్? 5 minutes క్రాఫ్ట్ నో ఏ రియల్ పర్సన్. మరి ఎవరు క్రాఫ్ట్లు చేసేది ఎవరు? ఈజ్ యువర్ క్యారెక్టర్ ఫేమస్ బికాస్ ఆఫ్ యూట్యూబ్? ఆబ్వియస్లీ చాలా ఫేమస్. నోరే, అది గేమర్ కాదు. అకినేటర్ని కంపల్సరీ మనం ఓడగొట్టాలి, లేకపోతే మనం దారుణం. అసలు అకినేటర్ కన్నా చాలా దారుణం. ఈజ్ యువర్ క్యారెక్టర్ రిలేటెడ్ టు సైన్స్? నో అకినేటర్. ఏందు ఆలోచిస్తుంది, అంత బ్రెయిన్ పెట్టాం. తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు, గుర్తుపెట్టుకో. నో. కనబెట్టదేమో అనిపిస్తుంది. ఇండియన్? నో, వాళ్ళు ఇండియన్ కాదు. రిలేటెడ్ టు మ్యూజిక్? నో. ఓవర్ 9 million సబ్స్క్రైబర్స్. అవును, 5 minutes క్రాఫ్ట్కి ఓవర్ 9 million సబ్స్క్రైబర్స్ ఏమో తెలీదు. డోంట్ పెట్టేద్దాం. లివ్ ఇన్ అమెరికా? ప్రాబబ్లీ అమెరికానే అనుకుంటున్నా. బ్లాక్ హెయిర్ ప్రాబబ్లీ కొంతమందికి బ్లాక్ హెయిర్ ఉంటుంది, కొంతమందికి ఉంటుంది. ఈజ్ యువర్ క్యారెక్టర్ నోన్ ఫర్ మేకింగ్ యూట్యూబ్ వీడియోస్? ఆబ్వియస్లీ. అరే ఎన్నిసార్లు అకినేటర్, అందుకే నాకు కూడా కోపం వస్తుంది. పోయినసారి కూడా ఇదేలాగా నువ్వు కూడా అడిగిన క్వశ్చన్ తిప్పి 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 యువర్ క్యారెక్టర్ హ్యావ్ ఎ చైల్డ్, హ్యావ్ ఎ చైల్డ్, హ్యావ్ ఎ చైల్డ్, హ్యావ్ ఎ చైల్డ్. అవసరమా మళ్ళీ కోపం అంట? నో. స్టిల్ ఇన్ ఎ బ్యాడ్? నో. యూస్ కునాయా అంటే ఐ డోంట్ నో రే. అసోసియేటెడ్ విత్ ప్రాంక్స్? నో. కొన్ని వీడియోలు ప్రాంక్ వీడియోలు లాగా చేశారు, కానీ క్యారెక్టర్ ముస్లిం? నో. అబ్బా ఎన్ని క్వశ్చన్లు అడుగుతారు రా బాబు వాళ్ళు. విత్ మ్యాజిక్? అబ్బా నో. లింక్ టు సారీ నేను కాదు, తోపు. మీనాక్షి పట్నాయక్ గారు మీరు తోపమ్మా. చూడండి, కనబెట్టలేదు. అయ్యో అకినేటర్, ఇఫ్ యు ఆర్ బ్యాడ్ ఐఎమ్ యువర్ డాడ్. ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తా. ఇప్పుడు నిజం చెప్పురా. అయ్యయ్యో సారీ మీనాక్షి గారు బ్యాడ్. సారీ అయ్యయ్యో. అకినేటర్, ఇఫ్ యు ఆర్ బ్యాడ్ మీనాక్షి పట్నాయక్ ఈస్ యువర్ డాడ్. ఇప్పుడు మనం క్యారెక్టర్స్ అయితే అయిపోయింది. 5 minute క్రాఫ్ట్ అని చెప్పారు. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆబ్జెక్ట్స్కి వెళ్ళిపోదాం. ఆబ్జెక్ట్స్ అని కూడా కమెంట్. మనం క్యారెక్టర్స్ అయితే అయిపోయింది. 5 minute క్రాఫ్ట్ అని చెప్పారు. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆబ్జెక్ట్స్కి వెళ్ళిపోదాం. ఆబ్జెక్ట్స్ అని కూడా కమెంట్ పెట్టారు. ఎవరంటే ఆబ్జెక్ట్స్ అని లక్ష్మీ పోతుల గారు అడిగారు. ఇప్పుడు మనం
ఆబ్జెక్ట్స్ మాస్క్ అండ్ శానిటైజర్. ఓకే, కరెక్ట్గా అడిగారు. ఫస్ట్ మాస్క్ అడుగుదాం. ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. నో. క్యాన్ వి హోల్డ్ ఇట్ విత్ సింగిల్ హ్యాండ్? ఎస్ రే, చూడు సింగిల్ హ్యాండ్ అని సింగిల్ ఫింగర్ తోటి ఎత్తేసే మాస్క్. డస్ ఇట్ గో ఇన్ టు ద మౌత్? నోట్లోకి వెళ్ళదు కానీ మూతి పెట్టుకుంటాం. నో. బ్రెయిన్ పెట్టి ఆలోచించు. ఈజ్ ఇట్ ఏ టాయ్? నో రే. ఈజ్ ఇట్ సంథింగ్ వి వేర్? మాస్క్ని వేరే చేస్తాం కాబట్టి ఎస్ వేర్. ఈజ్ ఇట్ వార్ ఆన్ ద హెడ్? నో 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 యాక్టినేటర్. నీ తలపాగా కాదు పెట్టుకునేది, ఓకేనా? ఈజ్ ఇట్ యూజ్డ్ విత్ ద ఫీట్? నో. ఈజ్ ఇట్ హార్డ్? ఇదే హార్డా? అస్సలు హార్డ్గా నో. ఈజ్ ఇట్ లొకేటెడ్ ఆన్ ద ఫేస్? ఎస్. ఓ, డస్ ఇట్ హ్యావ్ ఏ రిలేషన్షిప్ విత్ బ్రీతింగ్? అయ్యమ్మా, చూడట్లేదు కనబెట్టేషన్ అయ్యా. ఈసారి కూడా డబ్బుంటే ఈజ్ ఇట్? ఇప్పుడే బ్రీతింగ్ గురించి అడిగినావు, మళ్ళీ బ్లాక్బెర్రీ కాడికి ఎందుకు నేను? ఒబ్బో, మళ్ళీ ఫోన్లు ఎత్తుకుతుంటా. పొరాబే, నీకు ఏం లేదు. డూ డాక్టర్స్ యూజ్ ఇట్ టు డూ దర్ జాబ్? కనబెట్టే వ్యాక్స్. సారీ ఐ కెన్ ఇట్. డస్ ఇట్ హెల్ప్ విత్ కాప్స్? ఎస్. హెల్ప్ విత్ కరోనా? లక్ష్మీపోతుల గారు మీరు అడిగామన్నది కనబెట్టేసింది అక్నేటర్. ఇప్పుడు కూడా నువ్వే తోపు అక్నేటర్. సారీ. ఇప్పుడు ఆమెనే ఇంకోటి కూడా అడిగింది, మాస్క్ అండ్ శానిటైజర్స్. మళ్ళీ శానిటైజర్స్. ఓకే, శానిటైజర్. శానిటైజర్స్ సేమ్. ఇట్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ కరోనా అని అడుగుతుందేమో ఈసారి. అరే మళ్ళీ అవే క్వశ్చన్. ఈజ్ ఇట్ ఎలక్ట్రానిక్? నో. క్యాన్ వి బై ఇట్? ఎస్, ఆబ్వియస్లీ వీ క్యాన్ బై ఇట్. రిలేషన్ విత్ ఫుడ్? అమ్మో, నో ఫుడ్ రే. దట్ ఈజ్ ఆల్కహాల్ బట్ నాట్. ఈజ్ ఇట్ బిగ్గర్ దెన్ ఏ ఫుడ్? కాల్ కన్నా పెద్ద ఉంటుందా అది శానిటైజర్ బాటిల్? నో. పెద్ద పెద్ద శానిటైజర్స్ కూడా ఉంటాయి కానీ నో. ఈజ్ ఇట్ ఏ టాయ్? నో. సంథింగ్ వి వేర్? నో. ఇందాక మాస్క్ అనుకుంటున్నావా? డూ వి యూజ్ ఇట్ ఎట్ స్కూల్? ఇట్లాంటి క్వశ్చన్లు అడిగితే ఎట్లా రా బాబు. స్కూల్స్లలో యూజ్ చేస్తున్నాం ఇప్పుడు. మనం అందరం స్కూల్స్కి వెళ్తే శానిటైజర్ పీరియడ్కి కొట్టుకుంటున్నాం మేమైతే. ఈ యూజ్ ఇట్ అంటే ఇది మొత్తం కాబట్టి ప్రాబబ్లీ. ఈజ్ ఇట్ మేడ్ ఆఫ్ మెటల్? డస్ ఇట్ కంటైన్ ఏ లిక్విడ్? అక్క అమ్మ ఎట్లా వేస్తుండ్రాడు, భయం అవుతుంది నాకు. సారీ అకినేటర్. ఎస్, కనబెట్టేసావులే. ఐఎమ్ సారీ. చూడకు నేను. డూ యూ యూజ్ ఇట్ టు డ్రింక్? నో. అది డ్రింక్ వేస్తే చచ్చిపోతారు రాయ్య. డస్ ఇట్ హ్యావ్ ఎ రిలేషన్ విత్ డ్రాయింగ్ ఆర్ పెయింటింగ్? నో నో. డస్ ఇట్ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ స్కిన్? ఎస్. ఈజ్ ఇట్ పుట్ ఆన్ ఎ ఫుట్ ఆర్ హ్యాండ్? ఎస్. అమ్మ మళ్ళీ కనబెట్టేసిండు రేడు. అసలు ఈ గేమ్ ఎవరు కనబెట్టిండే? మ్యానుఫ్యాక్చర్డ్ బై. Doesn't contain alcohol. Yes. Does it originate from Sweden? I don't know. Does it come from Germany? నాకు కూడా తెలియదు. లక్ష్మీపోతుల గారు మీరు రెండు అడిగిన ఆబ్జెక్ట్స్ అన్నిటి కంప్లీట్ ఇస్తుంది.
అమ్మా నీకు దండమయ్యా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఈ వీడియోకి ఇంకా ఇంతే. మనం అకినేటర్ని అయితే ఓడగొట్టాం. చాలా క్యారెక్టర్ మాత్రం గెస్ చేయలేదు ఒకటి. పోయిన వీడియోలో అయితే చాలామందిని గెస్ చేసేసింది. షాకింగ్ కదా అసలు. ఈ వీడియోలో అయితే గెస్ చేయలేకపోయింది. మీనాక్షి పట్నాయక్ గారు మీరుతో చాలా నేను అనుకున్న గెస్ చేసేస్తుందేమో ఈ వీడియోలో కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే, ఇంకా లాస్ట్ చేసేస్తున్నా. మీరు మళ్ళీ ఇంకా ఒక గేమింగ్ వీడియోకి చేద్దాం. మళ్ళీ ఇంకొక గేమింగ్ వీడియోకి తోటి మీకు మీ ముందర వచ్చేసాను నెక్స్ట్ సండే. అండ్ ఇంకా మన టీఎన్సీ ఫ్యామిలీ మీరు ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో కమెంట్ బాక్స్లో మొత్తం స్పామ్ చేసేయండి టీఎన్సీ ఫ్యామిలీ అని. ఒక్క కమెంట్ మీరు వేస్తే నాకు చాలా అంతే.